హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చేయబోయే రెసిపీ మెత్తాలు వంకాయ కర్రీ అండి. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ టైం నా వీడియో కానీ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. చాలా బాగుంటుంది. మెత్తాలు నెల్లూరులో చేసుకుంటారు. మెత్తాలు వంకాయ కర్రీ చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ముందుగా మనం కడాయి తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ ఉంటే కొంచెం బాగుంటుంది. కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకోవాలి. తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. 2 మీడియం సైజు ఆనియన్స్ తీసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి. దాన్ని మొత్తం ఫ్రై చేసుకోవాలి. అది బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుందాం. దాన్ని కూడా మొత్తం ఫ్రై చేద్దాం. తర్వాత 2 చిన్న టమోటాలు తీసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా మొత్తము కలుపుకోవాలి. తర్వాత ఒక 2 మినిట్స్ మనం మూత పెట్టుకుందాము. మూత పెట్టుకొని తీసాక చూడండి, టమోటా బాగా మగ్గిపోయింది. అట్లా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కట్ చేసుకున్న వంకాయలు తీసుకొని నేను సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. తర్వాత పసుపు, కారం, కొంచెం కారం వేసుకోవాలి. తర్వాత సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ సరిపోకపోతే మళ్ళీ చూసుకొని మనం కొంచెం వేసుకుందాం సాల్ట్. వాటిని మొత్తం మనం కలిపేసుకుందాము. బాగా కలుపుకోవాలి. ఇలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి, మళ్ళీ తినాలనిపిస్తుంది ఈ కర్రీ. ఆ తర్వాత 2 మినిట్స్ మనం మూత పెట్టుకుందాము. మూత పెట్టి తీసాక వగ్గుతుంది. అది కొంచెం మూత తీసాక వాటిని మళ్ళీ కలుపుకుందాము ఇలా. ఆ తర్వాత కొంచెం వాటర్ పోసుకుందాము. వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక 3-2 మినిట్స్ మనం మూత పెట్టుకోవాలి. కుక్ అయిన తర్వాత తీసి మెత్తాలు ముందుగానే వాష్ చేసుకున్న మెత్తాలను వేసుకోవాలి. ఇట్లా కలుపుకొని మళ్ళీ 2 మినిట్స్ మనం మూత పెట్టుకుందాము. తర్వాత చూడండి, రెడీ అయిపోయింది. బాగా కుక్ అయిపోయింది కర్రీ. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేశాక మళ్ళీ తినాలనిపిస్తుంది. అంత బాగుంటుంది ఈ కర్రీ. ఒక్కసారి ట్రై చేయండి. మా నెల్లూరులో బాగా చేసుకొని తింటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.